నాసియా అండ్ వామిటింగ్ తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ కామన్ గా చెప్పే కంప్లైంట్ గ్యాస్ట్రైటిస్. హలో అండి, ఐఎమ్ డాక్టర్ రత్నశ్రీ, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ వి ప్రెగ్నా హాస్పిటల్ విజయవాడ. ఈ గ్యాస్ట్రైటిస్ ప్రెగ్నెన్సీలో రావడానికి 2 రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ రీజన్ మొదటి 6 నెలల్లో హార్మోనల్ చేంజెస్ వల్ల. సెకండ్ రీజన్ చివరి 3 నెలల్లో ఎదిగే గర్భసంచి ఒత్తిడి స్టమక్ మీద పడడం వల్ల ఈ గ్యాస్ట్రైటిస్ వస్తుంది. ఈ గ్యాస్ట్రైటిస్ రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవచ్చు? టేకింగ్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, అంటే ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ఆహారం తీసుకోకుండా 2 గంటలకు ఒకసారి కొద్ది కొద్దిగా తీసుకోవడం వల్ల దీన్ని మనం నివారించవచ్చు. స్పైసీ ఫుడ్ ని అవాయిడ్ చేస్తూ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. తిన్న వెంటనే పడుకోకుండా 1-2 గంటలు గ్యాప్ ఉండేలా చూసుకోండి. స్టేయింగ్ హైడ్రేటెడ్, రోజు మొత్తం మీద 2 to 3 లీటర్స్ వాటర్ ఇంటేక్ ఉండేలా చూసుకోండి. మీరు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మీకు ఇంకా గ్యాస్ట్రైటిస్ కంప్లైంట్ ఉందని అనిపిస్తే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ ని కన్సల్ట్ అవ్వండి. మా వి ప్రెగ్నా హాస్పిటల్ నందు ఉచితంగా జరిగే హై రిస్క్ ప్రెగ్నెన్సీ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ నందు ముందుగానే చెక్ చేయించుకుని మీ గర్భధారణని సురక్షితంగా ఉంచుకోండి.